నిజం చెప్తున్నాను, మా అమ్మమ్మ అంతా ఇంత ద్రోహం చేయలేదు. ఒక్క ఆడపిల్ల నా ఇంటికి. మా అమ్మ, మా పిన్ని, మా మావయ్య, ముగ్గురు పిల్లలు మా అమ్మమ్మకి. అందులో మా అమ్మ పెద్దమ్మాయి. మా నాన్నని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మా అమ్మ చావు కారణమైనప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. మా నాన్న ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడని నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. తమ్ముడు నాన్న దూరమైనప్పుడు కూడా నన్ను ఎప్పుడు మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పిలిచి ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఆస్తి కావాల్సినంతుంది కానీ ఎప్పుడు గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలేదండి. నిజం చెప్తున్నా, ఒక ఆడపిల్లగా పుట్టానని ఆ టైంలో నేను చాలా ఏడ్చాను. నాన్న దూరమైనప్పుడు ప్రపంచం మొత్తం చీకటైపోయింది నాకు. నాన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి, చూసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారు.